ఇన్నొద్దులు క్రికెట్ ముచ్చట్లంటే మనోళ్ళు ఏ దేశంలో ఆడుతుండ్రు, ఏ దేశపోళ్ళు మన తానికొచ్చి ఆడుతుండ్రు, టెస్టా వన్డేనా లేదంటే T20నా, అది కాదంటే IPLా, ఏ కప్పు కోసం ఆడుతున్నారు, ఏ మ్యాచ్ ఎప్పుడు ఉన్నది, ఎవరెవల నడుమ పోటీ ఉంటుంది, సెమీఫైనళ్లకు ఎవరు పోయే కోపు ఉంటుంది, కప్పు ఎవరు కొట్టొచ్చు, ఇగో గివ్వే ఆటలు రాస్తుంటారు చెప్తుంటారు. కానీ మన తాన ఆట కంటే ఎక్కువ లొల్లే నడసబట్టే. ఆఖరికి BCCIకే సర్కార్ ఉత్తరం రాయాలనుకుంటుందంటే ఏ లెవెల్ ఆటుందో చూడుండ్రిగా. హైదరాబాద్ క్రికెట్ సంఘం భాగవతాలు బయటికి గుంజే కార్యం నడుస్తుంది. అరెస్ట్ అయిన 6గురిని చెర్లపల్లి జైలుకెళ్లి CID ఆఫీస్ కు తీసుకొచ్చిర్రు. నిన్న అరెస్ట్ చేస్తారట పైలవనొగలకు మతలబు పంపిన ఉప్పల్ CI ఎలక్షన్ రెడ్డి గారిని సస్పెండ్ చేసింది డిపార్ట్మెంట్. ఆటల టైంలో సార్ కు టికెట్లు ఇస్తే గిట్లా థ్యాంక్స్ చెప్పుకొని బుక్ అయినట్టుండు. BCCIకి వెళ్ళి వచ్చిన పైకం ఎంత, మీరు ఖర్చు పెట్టింది ఎంత, అండ్లకెళ్ళి దేనికెంత అనే వివరాలు గుంజుతాండ్రు. కోట్ల రూపాయలు గమ్మేసిర్రట. మరి ఇంకో దిక్కు ఈడీకి ఫిర్యాదు అయింది తెలంగాణ క్రికెట్ సంఘం. HCA భాగవతం వెనకాల రామన్న కవితకున్నారు, ఎంక్వైరీ చేయాలని కంప్లైంట్ చేసిండ్రు. అయితే ఓ పార్ KTR సార్ బామ్మర్ది రాజపాకాల గారి ఈవెంట్స్ నౌ అనే యాప్ లో IPL టికెట్లు అమ్ముకునే ఛాన్స్ ఇచ్చిర్రట. అప్పుడు అవినీతి జరిగిందనేది ఇలా మాట. గవర్నమెంట్ లో ఉన్న కల్వకుంట్ల కవిత KTR ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని అభియోగం ఉన్నది. ఎట్లాగూ ఒక్క సెండుకు 13,000 ఖర్చు అయిందని లెక్కలు రాసి పెట్టిర్రంటే చూడుర్రిగా. లక్షలు తీసుకొని ఆటగాళ్ళని సెలెక్షన్ చేస్తుర్రట, స్టేడియంలో సౌలతులు పెంచుతలేరట. IPL టైంలో ఎక్కువ టికెట్లు పుక్కట్లు కావాలని సన్ రైజర్స్ ఓనర్లను సతాయించినందుకు ఎంక్వైరీ చేపిస్తే ఒక్కొక్క కథ బయటపడుతుంది. ఆఖరికి ఏమైతుందో గానీ హైదరాబాద్ క్రికెట్ సంఘం పైసలాట అయితే మస్తుంది పోర్రి. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాల్లో 350 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. 10 ఏళ్ళకి కలిపితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల్లో 850 కోట్ల